తప్పెవరిది మూడవ భాగం. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. అధునాతనమైన మేడ, చుట్టూ పూదోట చూసి గేటు దగ్గరే ఆగిపోయాను. ఆ ఇంట్లో పనివారు కూడా నాకంటే శుభ్రంగా ఉంటారేమో. రండి, అక్కడే ఆగిపోయారేం? తలెత్తి చూశాను. ఇంటి ముందు పోర్టుకోలో మోహిని నిల్చుంది. పాలనురుగు లాంటి బట్టలలో శ్వేత సుందరిలా ఉంది. నమస్తే అంటూ ధైర్యంగా ముందుకు నడిచాను. ఆమె డ్రాయింగ్ రూమ్ దేవేంద్ర భవనంలా ఉంది. నా కాలు పెడితే కార్పెట్టు నలిగిపోతుందేమో అన్నంత నెమ్మదిగా కూర్చున్నాను. పని మనిషి కాఫీ తెచ్చింది. తీసుకోండి. నేను పరవశంగా ఆమెను చూస్తూ కాఫీ సిప్ చేయసాగాను. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా జవాబు చెప్పాను. ఆవిడే ఉపాధ్యాయుని, నేనే శిష్యుణ్ణి అనిపించింది. ఇన్ని ప్రయత్నాలు చేసి కూడా ఉద్యోగం సంపాదించలేకపోయారన్నమాట. ఈసారి ప్రయత్నించండి. ప్యారీ అండ్ ప్యారీ కంపెనీకి వెళ్ళండి అన్నది చిరునవ్వుతో. అలాగే, మీకు ట్యూషన్ చెప్పాలన్నారు అన్నాను. అవును కృష్ణ, ఇంగ్లీష్ చెప్పాలి. నా పేరేనా అన్నంత మధురంగా ఉచ్చరించింది. తప్పక చెబుతానండి. ఈ పుస్తకాలు తెప్పించండి. జేబులోంచి కాగితం తీసి ఓ 10 పుస్తకాల పేర్లు రాసిచ్చాను. మంచిది, మీతో నేను చనువుగా ఉందామని పేరు పెట్టి పిలిచినా మీరేమో మీరు మీరు అంటున్నారు అన్నది కినుకగా. నాకెందుకో మోహిని చాలా దగ్గరి మనిషిగా, ఆత్మీయురాలిగా కనిపించింది. ఆమెతో మాట్లాడిన అరగంటలో సంకోచాలన్నీ ఎగిరిపోయాయి. మోహిని అని పిలవగలిగాను. మర్నాడు ప్యారీ అండ్ ప్యారీ కంపెనీకి వెళ్ళాను. నా పేరు అడిగి వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. నా ఆనందం వర్ణనాతీతం. అక్కడ మోహిని ఉంటే ఆమెను ఎత్తి గిరిగిరా తిప్పాలనిపించింది. సాయంత్రం వెళ్ళి మోహినికి ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ నా హృదయం మూగబోయింది. ఆమె మాట్లాడింది. 100 రూపాయలు బట్టలు కుట్టించుకోవడానికి ఇచ్చింది. మా పాఠాలు చక్కగా సాగాయి. మోహిని 1 నెల రోజులలో రాయటం నేర్చుకుంది. కొత్త బట్టలలో నా అందమే మారిపోయిందట. అందరూ నా వంక చిత్రంగా చూస్తుంటే అసూయ పరులనుకొని నవ్వుకున్నాను. ఉదయం రాసుకునేవాడిని. 10 నుండి 5 వరకు ఆఫీస్ పని. 6 నుండి 8 వరకు మోహినికి పాఠాలు చెప్పడం. అక్కడే భోజనం చేసి ఇంటికి వచ్చి ఏదో చదివి నిద్రపోయేవాడిని. మొదట జీతం అందుకున్నప్పుడు నాకు కలిగిన ఆనందం మర్చిపోలేనిది. ఆ ఆనందానికి కారకురాలైన మోహిని పట్ల ఆరాధన పెరిగింది. స్వీట్ తీసుకుని వెళ్ళాను. ఏమిటి? స్వీట్ అన్నాను. ఆ నోరు చాపింది. ఆమె అంత చొరవ చూపితే మగవాడిని నాకేం? వెంటనే కోవా బిళ్ళ ఆమె నోట్లో కుక్కాను. ఆమె కూడా మరొకటి తీసుకుని నా నోట్లో పెట్టింది. క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆమె కళ్ళు వాలిపోయాయి. మోహిని, అప్రయత్నంగానే ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను.